ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన గతించిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ దాసుడునైన నేను మీ పక్షంగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారిగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఈ లోకంలో ఎంతకాలమైతే బ్రతకాలని మీ గ్రంథంలో మా గురించి వ్రాసుకున్నారో అంతకాలము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించగలుగుచున్నావా? నీ సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించగలుగుచున్నావా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మన సహోదరుల్లో కానివ్వండి, సోదరిమణుల్లో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, చాలామంది మన పట్ల ఎప్పుడైనా తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఏమండి? చిన్న చిన్న అపరాధాలు చేస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమండి చేస్తూ ఉంటారు. లేదా మనం కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎదుటివారి పట్ల ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, తెలుసో తెలియకో. వాటిని మనం ఏం చేయాలి అంటే మనసులో పెట్టుకోకుండా, పగ పెట్టుకోకుండా వాటిని క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. క్షమిస్తారండి? సమస్య లేదే. ఏమండి? క్షమించరండి చాలామంది. చచ్చిపోయే వరకు క్షమించరు చాలామంది. అలా పగతో రగిలిపోతారే తప్ప, కక్ష సాధించాలనుకుంటారే తప్ప, పోనీలే దేవుడే చూసుకుంటాడులే అని క్షమించే గుణం ఈరోజు క్రైస్తవులలో చాలామందికి లేకపోవటం చాలా విచారకరమైన సంగతి. పిల్లలు, ఎవరో మన పట్ల ఏదో చిన్న పొరపాటు చేస్తే దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? క్షమించలేకపోతున్నాం. ఏమండి? ఎలా క్షమించాలో తెలుసండి? ఏదో క్షమించానులే అన్నట్టుగా కాదు, హృదయపూర్వకంగా క్షమించాలి. ఇంకా అతని మీద మనకి ఏ విధమైన ద్వేషము, ఏ విధమైన కక్ష ఉండకూడదు. ఇక ముందు ఎలా ఉండేవారమో అతనితో అదే విధమైనటువంటి మంచి మనసుతో మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం అపోస్తులలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. బైబిల్ ఓపెన్ చేయాలి అందరూ కూడా. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించండి. బైబిల్ ఉన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 18వ అధ్యాయం 21 మత్తయి సువార్త.
ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాను. పేతురు గారు ఎవరి దగ్గరకు వచ్చారు? ఆయన యొద్దకు. అంటే ఎవరి యొద్దకు? యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఏమడుగుతున్నాడు? అందరూ చూడాలి. 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాను. నా సహోదరుడు ఎవడైనా నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? 7 సార్లు క్షమించాలా అని అడుగుతున్నాడు. 7 మారుల మట్టుగా అన్నాడు కదా, 7 సార్లు క్షమించాలా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 మారుల మట్టుకు కాదు. 7 సార్లు క్షమిస్తే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. 7 సార్లు కాదు. ఎన్నిసార్లు క్షమించాలి? 70 మారుల మట్టుకు క్షమించాలి అని చెప్పారు. యేసుక్రీస్తు వారు 70 ఏళ్ళు ఎందుకు చెప్పారు? మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 70 సంవత్సరాలు బతుకుతాం. ఏమండి? అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ మాటలో ఏం తెలియజేస్తున్నారంటే, నువ్వు జీవితాంతము క్షమించాలి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. 70 ఏళ్ళు అంటే నువ్వు 70 ఏళ్ళు బ్రతుకుతావు భూమి మీద. నువ్వు 70 ఏళ్ళు కూడా క్షమిస్తూనే ఉండాలి అని చెప్పారు. క్షమిస్తామా మరి? ఏమండి? 70 సంవత్సరాలు క్షమించాలి మనం. 7 సార్లు కాదు, 10 సార్లు కాదు. ఏమండి? జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. అంటే అలాంటి మనస్సు మనకు ఉండాలి. ఏమండి? క్రైస్తవులమైన మనకి, క్రీస్తు రక్తంతో కడగబడిన మనకి, క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేరేటటువంటి మనకి ఎవరైనా మన పట్ల ఏదైనా అపరాధం చేసినా, ఏదైనా అన్యాయం చేసినా, ఏదైనా పొరపాటు చేసినా మనం ఏం చేయాలంటే క్షమించే మంచి మనసు, క్షమించే మంచి గుణం కలిగి ఉండాలి. 70 మారుల మట్టుకి అన్నారు అని చెప్పి కింద ఒక అద్భుతమైన అంశాన్ని తెలియజేస్తున్నారు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందట? తన యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఈ రాజుగారి దగ్గరికి 10,000 తలంతులు అప్పున్నటువంటి ఒక వ్యక్తి తీసుకురాబడ్డాడట. బాగా వినాలి అందరూ కూడా. యేసుక్రీస్తు వారు పేతురు గారు అడిగిన దానికి సమాధానం చెబుతూ ఒక అద్భుతమైన అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 10,000 తలాంతులు అప్పున్నటువంటి ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి తీసుకురాబడ్డాడట. అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చారట? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి తీసుకురాబడ్డాడు. అతను ఎంత యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఆ యజమానుని దగ్గరికి, ఆ రాజుగారి దగ్గర ఒక వ్యక్తి తీసుకురాబడ్డాడు. ఆ వ్యక్తి ఎంత పొన్నాడు అంటే 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అన్న కాడ అంకేసి పుట్టినోట్లు ఎంత ఇచ్చాడు చూడండి, 3,600 రూపాయలు. ఏమండి? 2,000 సంవత్సరాల క్రితం 3,600 రూపాయలు అంటే ఎంత అయి ఉంటుంది అంటారు? చాలా ఎక్కువై ఉంటుంది. ఏమండి? ఈ సందర్భం యేసుక్రీస్తు వారు 2,000 సంవత్సరాల క్రితం తెలియజేస్తున్నారు. 10,000 దేనారాలు అంటే 3,600 రూపాయలు అప్పున్నాడు. అతను యజమానుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు.
యజమానుడికి అతను ఏం చెప్తున్నాడు చూడండి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. నీ దగ్గర ఏమి లేదు కదా తీర్చడానికి, కాబట్టి నువ్వు పనిచేయి. నీ భార్యని నీ పిల్లలను నీకు కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చు అన్నాడు. ఇతని దగ్గర ఏమీ లేదు అప్పు తీర్చడానికి. 3,600 రూపాయలు బాకీ ఉన్నాడు ఈయన, 10,000 తలాంతులు. తీర్చడానికి ఏమీ లేదు. యజమానుడు అంటున్నాడు, నీ భార్యను అమ్మాయి, నీ పిల్లలను అమ్మాయి, నీకేమైనా ఉంటే యావత్తు అమ్మేసి అప్పు తీర్చమన్నాడు. ఏమండి, అప్పట్లో మనుషులు అమ్మబడేవారు. పాత నిబంధన కాలంలో మనుషులు అమ్మబడేవారు. అప్పు తీర్చకపోతే ఏం చేసేవారంటే కొనుక్కునేవారు. చాలామంది బానిసత్వం చేయించుకునేవారు, దాసత్వం చేయించుకునేవారు. ఒకసారి ఆ సందర్భాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. లేవికాండము 25వ అధ్యాయం. లేవికాండం 25వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లేవికాండము 25వ అధ్యాయము 39వ వచనం. లేవికాండము 25వ అధ్యాయం 39. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల అంటే అప్పుడు అమ్మేవారు అనమాట. ఎవరైనా అప్పు ఉంటే అప్పు తీరే వరకు కూడా అమ్మబడేవారు. ఎవరొకరికి అమ్మబడి కొంత సొమ్ము తీసుకుని ఆ సొమ్ము ఎవరికైతే బాకీ ఉన్నారో వారికి ఇచ్చేవారు అనమాట. ఇదే సందర్భాన్ని మీరు ఇక్కడ 39వ వచనం చూసాం కదా. 39వ వచనం నుంచి 55వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ కొంచెం వివరంగా రాయబడింది. ఇదే సందర్భాన్ని మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో 15వ అధ్యాయం 12వ వచనం రాయబడింది చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 12. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 12. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. ఏమండి, తీసారు అందరూ? ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యత్వం చేసిన ఎడల 7వ సంవత్సరమున వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయబలెను. అంటే అప్పట్లో మనుషుల్ని అమ్మేవారు, కొనేవారు. ఎందుకంటే దాస్యత్వం చేయించుకోవటానికి. ఏమండి, ఇప్పుడు యజమానుడు ఏమంటున్నాడు? నీ భార్యను నీ బిడ్డలను అమ్మి నీకు కలిగిన యావత్తును అమ్మి నా అప్పు తీర్చమని అడుగుతున్నాడు. అప్పుడు ఆ అప్పు ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 25వ వచనం చూడండి. 26. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మురొక్కి నా ఎడల ఓర్చుకునము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా వెంటనే ఆ దాసుడు ఏం చేశాడట? ఏమండి, అతని ఎదుట సాగిలపడ్డాడట. ఇంకేం చేశాడు? మురొక్కాడట. ఇంకా ఓర్చుకోమన్నాడు. సాగిలపడ్డాడు, మురొక్కాడు, ఓర్చుకోమన్నాడు, బ్రతిమాలుకున్నాడు. నీకు అంతయు చెల్లించదనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. యజమానుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ దాసుడు సాగిలపడ్డాడో, ఓర్చుకోమన్నాడో, బ్రతిమాలుకున్నాడో వెంటనే ఆ యజమానుడు అతని మీద కనికరపడ్డాడట. కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ప్రియమైన దేవుని పిల్లలారా, 3,600 రూపాయలని ఏం చేశాడనమాట? క్షమించి అతన్ని విడిచిపెట్టేశాడు.
సర్లే ఇతని దగ్గర ఏమీ లేదు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి తీరుస్తాడు, పోనీలే అనుకుని విడిచిపెట్టేశాడట, క్షమించేశాడట, కనికరపడ్డాడట. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లించుమనెను. ఈ 3600 రూపాయల అప్పు క్షమించబడినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి అతనికి అప్పు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎంత అప్పు ఉన్నాడు? 100 దేనారాలు. 100 దేనారాలు అన్న కాడ అంకేసి పుట్టినోట్లు ఎంత ఇచ్చాడు చూడండి అమ్మా, ₹1/2. అంటే 100 దేనారాలు అన్న కాడ అంకేసి ఎంత ఇచ్చాడు? ₹1/2 ఇచ్చాడు. ఏమండి, 100 దేనారాలు అనే చోట అంకేసి పుట్టినోట్లో ₹1/2 అని రాశాడు. వెళ్తుండగానే అతను గొంతు పట్టుకున్నాడట. ఏమండి, ఎంత అప్పు తీర్చాలి ఇంతకి? ₹1/2. ఇతను అప్పు ఎంత క్షమించాడు ముందు యజమానుడు? 3600 రూపాయలు క్షమించాడు. ఏమండి, ఇతను బయటకు వచ్చి ₹1/2 అప్పు ఉన్నవాడిని గొంతు పట్టుకుని ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇవ్వాల్సిన అప్పు అంతా కూడా చెల్లించు అని చెప్పి, అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను. ఏమండి, అప్పుడు ఈ ₹1/2 అప్పు ఉన్న ఆ వ్యక్తి ఏమంటున్నాడు? సాగిలపడ్డాడట, వేడుకున్నాడట. ఏమండి, ఓర్చుకోమంటున్నాడట, నీకంతా చెల్లిస్తాను అన్నాడు. ఇందాక ఇదే మాట ఇతను చెప్పాడు. 3600 రూపాయలు అప్పు ఉన్న ఈ వ్యక్తి తన యజమానుడి దగ్గర ఇలాగే సాగిలపడ్డాడు, ఓర్చుకోమన్నాడు, వేడుకున్నాడు, నీకంతా చెల్లిస్తాను అన్నాడు. ఆ యజమానుడు ఇతని మీద కనికరపడ్డాడు, అతను అప్పు క్షమించాడు, అతన్ని విడిచిపెట్టేశాడు. కానీ ఈ ₹1/2 అప్పు ఉన్న వ్యక్తిని గొంతు పట్టుకుని, నా అప్పు చెల్లించే వరకు కూడా నేను ఊరుకోను అని చెప్పి అడిగినప్పుడు అతను కూడా సాగిలపడ్డాడు, ఓర్చుకోమన్నాడు, వేడుకోమన్నాడు. అయితే వాడు ఒప్పుకొనక అప్పున్నది చెల్లించే వరకు వాని చెరసాలలో వేయించాను. ఏమండి, ఎంత అప్పు ఇవ్వాలని చెరసాలలో వేయించాడు? ఏమండి, ₹1/2 కోసం చెరసాలలో వేయించాడు. 3600 రూపాయల కోసం మరి అతనేం చేయాలి? ఏమండి, నువ్వు ₹1/2 అప్పు కోసమే గొంతు పట్టుకుని చెరసాల్లో వేయించావు కదా, మరి 3600 రూపాయలు నిన్ను క్షమించాడు కదా నీ యజమాని. నువ్వు తీర్చలేనందుకు నిన్నేం చేయాలి ఆయన? అతను కనికరించాడు, నీ మీద జాలిపడ్డాడు, నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు కూడా కనికరించి జాలిపడి అతను విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టకుండా చెరసాలలో వేయించాడట. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. ఏమండి, ఒక దాసుడు చూశాడు ఇదంతా కూడా. చూసి లోపల 3600 రూపాయలు క్షమించినటువంటి యజమానుడికి తెలియజేశాడట, ఇదిగో నువ్వు 3600 రూపాయలు క్షమించావు కదా. అతను బయటికి వెళ్ళి ₹1/2 అప్పు ఉన్నవాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు అని చెప్పేసరికి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. ఈ వ్యక్తిని లోపలికి పిలిపించి చెడ్డదాసుడా అన్నాడు. చెడ్డదాసుడా, నేను నిన్ను కరుణించాను కదా, నీ అప్పు క్షమించాను కదా, నువ్వు కూడా నీ తోటి దాసుడిని ఏం చేయాలి? కరుణించాలి కదా, క్షమించాలి కదా అని చెప్పి అడిగి, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నది అంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ నా యజమానుడు నన్ను క్షమించాడు కదా, నా అప్పు అంతా క్షమించాడు కదా, నేను కూడా నా తోటి దాసుడు అప్పు క్షమించాలి అనే మంచి మనసు ఇతనికి లేదు చూడండి.
అందుకే చెడ్డ దాసుడా అన్నాడు. ఏ దాసుడు? చెడ్డ దాసుడా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్షమించాలంటే ఏముండాలి? మంచి మనసు ఉండాలి. ఏమండి? కరుణించే మనసు ఉండాలి, కనికరించే గుణం ఉండాలి. అందుకే కనికరము గలవారు ధన్యులు అన్నాడు. కనికరము గలవారు ధన్యులు. కనికరం ఉండాలి. కొంతమందికి కనికరం ఉండదండి, జాలి ఉండదండి, దయ ఉండదండి. ఎంతైతే ఇచ్చారో అంతా కూడా ఇచ్చే వరకు కూడా ఒప్పుకోరు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక అతన్ని ఏం చేశారట? చెరసాలలో వేయించాడు. అంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలే అనేది సింపుల్గా వదిలేయటం కాదు, హృదయపూర్వకంగా క్షమించాలి. ఇంకా అతని మీద మనకి ఏ విధమైన ద్వేషమో ఏ విధమైన కక్ష ఉండకూడదు. హృదయపూర్వకముగా క్షమించని ఎడల పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనెను. కాబట్టి మన సహోదరులను కూడా మన హృదయపూర్వకంగా క్షమించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. తీసారండి? మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషులు మన పట్ల చేసిన అపరాధాలు ఏమైనా ఉంటే, పొరపాట్లు ఏమైనా ఉంటే, చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలి? మనం క్షమించాలి. అలా ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధములను ఏం చేస్తాడట? క్షమిస్తాడట. మనం ఎప్పుడైతే మన తోటి సహోదరులు సహోదరిమణులు తప్పులు అపరాధములు మనం క్షమిస్తామో పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు కూడా మన అపరాధములు క్షమిస్తాడట. 15 వచనం చూడండి. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒకవేళ మీరు మీ సహోదరులు పట్ల మీ సహోదరిమణి పట్ల వాళ్ళు చేసిన అపరాధములను వారు చేసిన పొరపాట్లు మీరు క్షమించలేదనుకో, ఏం చేస్తాడట దేవుడు? దేవుడు కూడా మనం చేసిన అపరాధములను క్షమించడట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన అపరాధములకు దేవుడు క్షమించాలంటే మన పట్ల మన సహోదరులు చేసినటువంటి అపరాధములను మనం క్షమించాలి. క్షమించే మంచి మనసు మనకు ఉండాలి, కనికరించే మంచి గుణం మనకి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాడు చూడండి. కొలస్సీ పత్రిక 3:13. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. కొలస్సీ పత్రిక 3:13 అందరూ చూడాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల, హాని చేశాడు ఫలానా వాడు అని ఒకవేళ నీకు అనిపిస్తే నువ్వేం చేయాలట? ఏమండి? ఎవరైనా ఒకవేళ నీకు హాని చేస్తే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. హాని చేసినా కూడా ఏం చేయాలి? క్షమించాలి. పొరపాటు చేసినా కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఏదైనా తప్పిదం చేసినా ఏం చేయాలి? క్షమించాలి. క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించునులాగన మీరును క్షమించుడి. ప్రభు మనం క్షమించాడా? ప్రభు మనం క్షమించాడా? క్షమించాడు. క్షమించకపోతే ఎప్పుడో మనం కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాళ్ళం. మనం చేసినటువంటి తప్పులకు మనం చేసిన అపరాధములకు మనం చేసినటువంటి పాపాలకు దేవుడే ఒకవేళ మన మీద కోపం ప్రదర్శిస్తే ఇప్పటికి మనం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాళ్ళం.
దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మాటలు వింటున్నాం ప్రియులారా. కనుక ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. మనం కూడా క్షమించాలి. క్షమించే గుణం మనకి ఉండాలి. కక్ష పెట్టుకోవటం కాదు, కక్ష సాధించడం కాదు, పగ పెట్టుకోవటం కాదు, ప్రతీకారం తీర్చుకోవటం కాదు. మనం ఎప్పటికప్పుడు మనం క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ఎబిసి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో పౌలు గారి ద్వారా మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఎబిసి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. తీసారా? ఎబిసి పత్రిక 4వ అధ్యాయం 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఏముండాలి? ఒకని ఎడల ఒకడు దయ అనే మంచి గుణం మనకు ఉండాలి. దయ, కరుణ, జాలి ఇలాంటి గుణాలు మనలో ఉండాలి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై, అంటే కరుణించే హృదయం కలిగిన వారై. కరుణాహృదయులు అంటే కరుణించే హృదయం ఉండాలి మనకి. కఠిన హృదయం ఉండకూడదు మనకి. చాలామందికి కఠినమైన హృదయం ఉంటుంది, క్షమించరు చాలామంది. ఏమండి, కొంతమంది చచ్చిపోయే వరకు మాట్లాడుకోరండి, పక్కనే ఉంటారు, అవసరమైతే ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మాట్లాడుకోరు చచ్చిపోయే వరకు. అలాంటి హృదయం, అలాంటి మనసు మనకి ఉండకూడదు. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు, మన పాపాలన్నీ కూడా క్షమించాడు. ఎలా క్షమించాడు? బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించాడు దేవుడు. మనం ఎలాంటి పాపాలు చేసినా కూడా బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కూడా ఏమయ్యాయి? క్షమించబడ్డాయి, కడిగివేయబడ్డాయి. కాబట్టి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. ఏమండి, ఏదో పైన క్షమించడం కాదు, హృదయపూర్వకంగా. అంటే ఇంకా అతని మీద మనకి ఏ విధమైనటువంటి కక్ష, ద్వేషం, పగ, పక్షపాతం ఇలాంటివి ఏమీ కూడా ఉండకూడదు. మనకి ప్రపంచంలో శత్రువు అనేవాడు ఎవ్వడో ఉండకూడదు. ఒక్కడే మన శత్రువు. ఎవడు? సాతానుగాడే మన శత్రువు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద దేవుని పోలికతో, దేవుని స్వరూపంతో పుట్టిన ఏ ఒక్కడో కూడా మనకు శత్రువు ఉండకూడదు. అందరూ మనకి మిత్రులే, అందరూ మన సహోదరులే, అందరూ మన సహోదరి మనలే. అందరము కూడా మనం దేవుని పిల్లలమే. కాదనంటే కొంతమంది దేవుణ్ణి తెలుసుకోలేదు, మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి మన సహోదరులు ఎవరైనా మన పట్ల ఏమైనా తప్పుదమ్ములు చేసినా, అపరాధములు చేసినా, నేరాలు చేసినా, ఏవైనా పొరపాట్లు చేసినా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనం క్షమించాలి. అలాంటి మంచి మనసు మనందరికీ ఉండాలి. అలా క్షమించగలిగే గుణం మనకు ఉండాలి. అలా క్షమించే మంచి మనసు మనకు ఉండాలి. అలా క్షమించినప్పుడే దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు. మన అపరాధాలను దేవుడు క్షమించాలంటే మన సహోదరుల పట్ల మనం చేసినటువంటి, వారు మన పట్ల చేసినటువంటి అపరాధాలను మనం క్షమించాలి. అలా క్షమించకపోతే దేవుడు మన అపరాధములను క్షమించడు. కాబట్టి మన సహోదరులను, సహోదరిమలను హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడే మనం నిత్య జీవానికి చేరుకోగలుగుతాం. ఒకవేళ మనం క్షమించకపోతే దేవుడు మన అపరాధాలు క్షమించడు, మన పాపములు క్షమించడు. మనం నిత్య జీవానికి వెళ్ళే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు క్షమించాలని, ఒకరినొకరు ప్రేమించాలని, ఒకరినొకరు ఆదరించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.